ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ అండ్ మేతి ఫ్రై అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి రైస్ చపాతీలో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి, చాలా సింపుల్ ప్రాసెస్లో నేనైతే చూపించేస్తాను. 10 మినిట్స్ కన్నా తక్కువ టైంలోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను ఇలా 4 పొటాటో అయితే తీసుకుని మంచిగా వాష్ చేసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇది మేతి అనమాట. నేను ఒలిచి మంచిగా కడిగి పెట్టుకున్నాను. అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా. నాకు చాలా ఇష్టం కర్రీ లీవ్స్ తినడము. మన హెల్త్కి చాలా మంచిది కదా. అందుకే వీక్లో ఒక 2 టైమ్స్ అన్నా మీరు తినడానికి ట్రై చేయండి. ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలానే కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర ఒకటి వేసుకోండి, పుదీనా వేసుకోవద్దు. మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయండి. కొత్తిమీర, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచిగా నేను ఆలూ అండ్ మేతి ఫ్రై చేసి చూపిస్తాను. చపాతీలోకి అయితే అద్దరిపోతుంది. డైలీ చపాతీ తినేవాళ్ళు, డైట్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ కర్రీ అయితే ట్రై చేయండి. ఇంకా కడాయి పెట్టుకుని, కడాయిలో నేను ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. బాగా హీట్ అయిపోయింది. ఇంకా దాంట్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ చూపించాను కదా, వెల్లుల్లిపాయ కూడా పెట్టేసుకొని నేను ఇలా చక్కగా మంచిగా వేయించుకుంటున్నాను. ఆయిల్ నేనైతే చాలా తక్కువనే యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలానే దాంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒక్కసారి అవి కూడా చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గానే చేశాను, మొత్తం ఇంట్లో ఉండే వాటితోనే చేశాను. సో మీరు అవి కూడా చూసి నన్ను సపోర్ట్ చేసి మంచిగా ముందుకి నడిపిస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. నాకు కర్రీస్ చేయడం అంటే చాలా ఇష్టం, కుకింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట. అందుకే ఏదైనా తక్కువ క్వాంటిటీతోనే ఇష్టంగా ప్రిపేర్ చేస్తాను. సో ఇలా మంచిగా ఆనియన్ కూడా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మాడు అంటకుండా ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి. బాగా సిమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకుందాము. మనం ఫస్ట్ ఆలుగడ్డలు వేసుకోవాలి, ఎందుకంటే ఆలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 50% వరకు ఉడికేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు నా వీడియోస్ చూసుంటే కనుక, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్, అలానే షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మనం ఆలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మూత పెట్టలేదే ఏది ఉడకదు. మూత పెడితే చక్కగా మాడకుండా ఉడుకుతుందనమాట. ఇలా ఒక్కసారి నేను ఒక 10 మినిట్స్, ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. మిక్స్ చేసుకొని అడుగు అంటుతుందో లేదో చూసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకోవాల్సి వస్తుంది. 50% మాత్రమే ఉడికింది, ఇప్పుడైతే ఎక్కడ ఉడకలేదు. సో 50% ఉడికిన తర్వాత మనమైతే మేతి యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, అయిపోయింది. ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. 50% అయితే ఫ్రై అయింది. ఇంకా కొంచెం ముక్క గట్టిగా ఉంది. ఆ టైంలో మనం మెంతి కూర వేసుకుంటే దాంతోపాటు ఆలు కూడా ఫ్రై అయిపోతుంది. సో నేను ఇలా కొంచెం మెంతి కూర కూడా వేసేసుకుంటున్నాను. అసలు ఎంత చక్కగా ఉంది. గ్రీనరీ అంటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. చూడండి, గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా ఎంత లుక్ వస్తుందో నాకు చాలా ఇష్టం. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు ఆకుకూరలు. సో తినండి, వీక్లో ఒక 2 టైమ్స్ అన్నా తినండి. హెల్త్కి చాలా మంచిది, ఏవి తినక్కర్లేదు. సో ఇంకా నేను మిక్స్ చేయలేకపోయాను. మనం ఒక 2 మినిట్స్ మూత పెడితే అదే మంచిగా దగ్గరికి మగ్గిపోతుంది. మనకి వేసినప్పుడు మిక్స్ చేయడానికి రాదనమాట, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మూత పెట్టుకొని తీసిన తర్వాత క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి మనకి చక్కగా మిక్స్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి. అసలు వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఉడకకపోతే కడుపు నొప్పి వస్తుంది. సో అలా చేయకండి. మంచిగా ఇలా చూడండి, ఇందాక క్వాంటిటీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. అంటే బాగా ఫ్రై అయ్యింది అన్నట్లు. మీకు కావాలంటే ఆ మెంతికూరని ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, నేనైతే కట్ చేసుకోలేదు ఎందుకంటే నాకు సరిపోయింది.
సో నేను చెప్పేదల్లా ఒకటే, మీరు ఏ కర్రీ లీవన్నా వండుకోండి, కానీ బాగా బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా ఉడకాలి. లేదంటే కడుపు నొప్పి వచ్చి మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం తిన్నది కాస్త మళ్ళీ బయటికే వస్తుంది. సో మీ గురించే చెప్తున్నాను, బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, అలానే ధనియాల పొడి, ఉప్పు, స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకున్నాను. దీంట్లో స్పైసీ కొంచెం తక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. సో చూసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకోండి. నేను అలా పక్కకి వెళ్ళానో లేదో ఇలా కర్రీ అయితే మాడడానికి వస్తుంది. సో నాకు వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకు మిక్స్ చేయడానికే రావట్లేదు. ఇంకా మీరే అర్థం చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొత్తిమీర వేయాల్సిన పని లేదు, నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను. సో అంతే, కర్రీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి రైస్లోకైనా వేడి వేడి చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రసం ఉంటే రసంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో నచ్చింది కదా, ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.